Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on 4th part or I think interval part of Bujjigadu movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. நீங்களு தமிழா? ஆமாண்ணா. சூப்பர். ஒரு தமிழ்நாடு ஸ்ட்ராங் டீ கொடுங்க. ஓகே அண்ணா. அண்ணா ஒரு ஸ்ட்ராங் டீ. எத்தனை நாளா இங்க இருக்கீங்க? நான் வந்து 10 வருஷம் ஆயிச்சப்பா. வீடு நல்லா இருக்கு. யார் இந்த வீடு? சிவன் வீடு. அவர் பெரிய தாதா. இங்கதான் இருப்பாரா? இல்ல பகலே இங்க இருப்பாரு. ராத்திரில வேற இன்னொரு வீடு இருக்கு. செகண்ட் செட்டப். அப்படியா? ஆமாண்ணா. அப்படியே. சரி. உங்களுக்கு ரியல் எஸ்டேட்ஸ் வெங்கட்ராவ் தெரியுமா? தெரியாதண்ணா. சரி சரி, நீங்க வேலை பாருங்க. Chotu. ஹலோ பாஸ், சார் ஒரு காஃபி. ஓகே சார். Chotu? Chotu, where are you? Hi. Chotu? Chotu? Where is my chihuahua? Chihuahua. బుడతలో ఎంత ఉంది? Chihuahua. ఎర్ర చొక్కేసి తిరుగుతుంది. ఎంత తోక్కడ ఉందా? Where is it? ఆ బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు. చెప్తే చచ్చేవే నువ్వు. ఏంటి సంపేతవా? ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది, అందుకే లోపల పెట్టేశాను. చోటు ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది. నాకితే చిరాకు. కుక్కలు అన్నాక అలాగే నాకుతాయి. ఉండు, ఇదేదో వెరైటీ. ఇది కుక్కో నక్కో తేల్చేతాను. అసలు నీకేమైందిరా? మిడిల్ ఎత్తుతావు, కాల్ ఎత్తి చూస్తావు. ఐ థింక్ యు సమ్ కైండ్ ఆఫ్ ఎ పర్వర్ట్. ఏంటి పర్వట? ఇంకోసారి పర్వట అన్నాడు దీన్ని ఇసిరేస్తాను. రేయ్, చెన్నై చేపల బసి. ఎవరితో నువ్వు పొడిసేస్తావా? Please tell నా కటౌట్ your chitti. ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకా ఇదిగా. ఇంకోసారి నాకిందనుకో నాలికి కోసేస్తాను. దాని కాదు, నీది. పొరగొట్టం. మా బుజ్జిగా తెచ్చేసాడు, అప్పులన్నీ తెచ్చేసాడు. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, ఓ నడప్పా, పందాలు కట్టుకుంటాము. இந்த மூஞ்சி பார்த்தா ஃபோன் லைனே கிடைக்காது. இது ரிஃப்ரெஷ். ఓ మళ్ళీ భీమవరం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? మోగుతున్న ఫోన్ ఎత్తావు కానీ కుమ్ముతాడు. హలో హలో అండి, నేను చిట్టిని మాట్లాడుతున్నాను. బుజ్జి వచ్చాడండి? అది కాదండి, బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని. పెడే ఫోన్. చెప్పండి. మీ పేరు మీద 5 lakhs డిపాజిట్ ఒకటి ఉంది. 5 లక్షలా? ఎస్ మేడం, మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది. బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు మీరు నంబర్ రాసుకోండి. ఒక నిమిషం మేడం. చెప్పండి మేడం. 9989968834. ఈ నెంబర్ దేనికండి? బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు. అతనితో ఒకసారి ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు చెక్ ఇస్తా. ఏమే నీ కళ్ళకి మరీ పిచ్చిమంట కనపడుతుందా? చెప్పు తీసుకుంటానండి దొంగ మొడ. పెడే ఫోన్. ఐసిఐసి బ్యాంక్. ఏంటి ఎవరు? ఇంకెవరు? ఆ పక్కింటి చిట్టుదయ్యు. ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తెగ డ్రామాలు ఆడుతుంది. చిన్నప్పటి నుంచి మా ప్రాణం ఇప్పుడు దాపించి పిల్లర్లేదు రేపు
చెప్తాను. మా ఆడ నెంబర్ నీ దగ్గర ఉందా? ఆడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలుసు కానీ ఆ నెంబర్ నా దగ్గర లేదు బాబాయ్. అడుగుతున్న చిట్టి దాని నెంబర్ ఇచ్చిందిరా. ఇది ఎలాగా నాడు అందేయాలి ఎలాగా? చిట్టి నెంబర్ ఇచ్చిందా? నువ్వేం టెన్షన్ పడకు బాబాయ్, నేను డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి అరే why this much confusion? ఇన్నాళ్ళు మనోడిని మేమంతా బుజ్జి బుజ్జి అని పిలుతున్నాం కానీ ఇంతకీ మనోడు అసలు పేరేంటి బాబాయ్? లింగరా. లింగరాజా? ఇది చాలా అన్యాయం బాబాయ్. నీకేమో మీ నాన్న ప్రభాస్ రాజు, నువ్వు మా ఊరికి లింగరాజు అని అవుట్డేటెడ్ గా పెట్టావండి. ఆ పేరు నాకు పెట్టాడనే అభిమానంతో మా నాన్న పేరు తీసుకొచ్చి చీడి పెట్టుకున్నాను, లింగరాజు. ఎలాగైనా వాడికి అంతే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోదా? హలో, చిట్టుందా? చిట్టా ఒక్క నిమిషం. ఏమే చిట్టు ఉందా చూడు. నిద్రపోతుందండి. పడుకుంది. మీరందరూ కావాలని నాటకాలు ఆడుతున్నారు, దాన్ని నాకు ఫోన్ చేయమని చెప్పాం. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? వాడిని ఎప్పుడు వేస్తున్నావు? ఈరోజు నైట్. ఇవాళ నైటా? ఇవాళ వేసేస్తున్నాడంట. ఎవరిని వేసేది ఒకసారి కనుక్కో. అవతల శివన్న ఆసామర్చి కాదు. అసలు అయినా ఆ బుజ్జిగాడు వచ్చి 2 రోజులు కూడా కాలేదురా. ఆ శివన్ గారిని కరెక్ట్ గా చూపించారా? కరెక్ట్ గా చూపించాం. ఏం చూపించారా? ఏమో రే, అసలు ఆడు ఎవరిని అనుకుని ఎవరిని వేద్దాం అనుకున్నాడో ఒకసారి కరెక్ట్ కనుక్కో. రే అసలు నువ్వు ఎవరిని వేస్తున్నావురా? ఇంకేమనరా, శివన్నే. ఎక్కడ? మౌలాలి దగ్గర. శివన్ మౌలాలు ఎందుకు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. అక్కడ వాడికి సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్ బాగానే ఎంక్వైరీ చేశాడు వీడు, మనకే తెలీదు. వాడి మీద మాకు నమ్మకం ఉంది, వాడిని ఆపకండి. ఆడికొకటే చెప్పండి, మిస్ అవ్వద్దు. भाई डर लग रहा है मुझे, इंटरवल सीक्वेंस में कुछ तो स्पेशल होना चाहिए. శివన్న కనబడగానే గన్ తీసి కాల్చేయాలి. ఇలా కత్తులతో పని అవదరా. హౌలేకెళ్ళా भाई నా ఏరియాకి వచ్చి నన్ను గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నాకు సెకండ్ సెటప్ అని చెప్తే అది నమ్మేసి ఒప్పుకుంటూ వచ్చావరా సిల్లీ ఫెలా. నాకు ఏ సెటప్ లేదు, నువ్వే నా సెకండ్ సెటప్. నేయడానికి వచ్చా. ఎయ్యనా? ఏమైంది? శివన్న దొరికేసాడు. కాకపోతే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఓ అరగంట పడద్ది. పెట్టే ఏసీ సగ చేత. కళ్ళు దుబ్బేయరా? भाई what a confidence. ఉంటే ఎదురుగా శివన్న ఉన్నారు. అయితే భయం లేదురా? అంటే అంటే నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్ గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. నేనెంతో మందిని చంపా, కానీ మతిస్థివతో లేని చంపలేదు. ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటలీ రిటార్టెడ్. ఎస్. ఏసేయండ్రా. भाई पर्सनालिटी यार बोलती है. కాల్చొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. గంతో వేసి ఈ చెప్పండి. भाई
started raining. Strong tea chapra. Why his personality? Ooh. That time also this much brutal. Oh. Hey! What? Whoa. Bye. Sala, ut! Sala, ut! వినిపిస్తుందా? Hey, I love you, Rasala. Why? I love you, Rasala. ఏందిరా ఏందిదంతా? నిన్న రాత్రి అటాక్ జరిగిందన్న. శివనేడి ఏంట్రా శివ, నీకేం కాలేదుగా? నాకేం కాల, మన కుర్రోళ్ళకి దెబ్బలు తగినాయి. ఏమ్మా, ఈ అన్నయ్యని చూడడానికి వచ్చావా? బ్రదర్ జరిగితే గానీ లేదా ఈ అన్నయ్య పోతే గానీ చూడడానికి రావా? లండన్ నుంచి వచ్చి 10 రోజులైంది, ఒక్కసారిగా చూడటానికి వచ్చావా? నేను లండన్లో 4 ఏళ్ళు ఉన్నాను. నన్ను చూడడానికి ఎవరూ రాలేదు. బాబాయ్ వచ్చాడు కదా, అందుకే బాబాయ్ ఇంట్లో ఉంటున్నాను. దాన్ని ఇంట్లో ఉండమని చెప్పచ్చుగా? అదే అడిగిపోతురా, ఏడేముంటుంది, ఉంటాయని చెప్పొచ్చుగా. రే బ్రహ్మాజీ, ఆ విషయం నీకేం దొరికిందిరా? ఆయన తెచ్చి ఇంట్లో పెట్టడం నాకు నచ్చలేదు. ఎవరు రాడు? రాత్రి అన్నను ఒకటి చంపపోయాడు. ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అవునా? ఏడున్నాడు? పైన చూడు, ఎత్తులో ఎలా ఉన్నాడు. వీడు నాకు తెలుసు. నీకెలా తెలుసు? 2-3 సార్లు రోడ్డు మీద కలిశాడు. చాలా చిరాకు వీడుంటే. మా కడుపు వెళ్ళిపోతుంది ఇక్కడ. అక్క నేను చెప్పాను బస్సులో రజనీకాంత్ అని. వీడు రజనీకాంత్ ఏంటి? విలన్ ఫేస్ వీడు. బ్రహ్మాజీ, ఇది లేపేయకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడంటావు? ఏమో నాకేం తెలుసు. పైగా రాత్రి వీడికి ఐలవి కూడా చెప్పాడు. అట్నా? ఓరే బ్రహ్మాజీ, నువ్వేమైనా చెప్పయ్యా, ఈ ఇంట్లో పెట్టుకోవడం అంటే ల్యాండ్ మైన్ మీద ఇల్లు కట్టుకున్నట్టే.
ఏరా శివన్న పోయే ఉంటాడా? లేదు, శివన్న చావలేదు. ఎలా చెప్పగలవు? శివన్న చేస్తే జైలు ఇంత ప్రశాంతంగా ఉండదు. టీవీలో స్క్రోల్ రన్ అవుద్ది, స్టేట్ అంతా ఇదే టాపిక్ ఉండేది. పోలీసులు అంత క్యాజువల్గా ఉండేవాళ్ళు కాదు. వాడు చావలేదు. అరే ఈ అన్నదమ్ములిద్దరు జైల్లో కూర్చుని ఊరికి అరవడం తప్ప ఏం పేకలేదు. శివన్న తలుచుకుంటే వీళ్ళని జైలుకి వచ్చి నరికెళ్ళేవాళ్ళ. అయినా హైదరాబాద్లో ఇప్పుడు వీళ్ళకి ఎవ్వరూ భయపడేవాళ్లే లేరు. వీళ్ళ టైం అయిపోయింది. అంతా ఇంత అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి వీళ్ళు పీకేది. मुझे पता था पिटने वाला है ये. No. ఎరా నువ్వైనా మాకు భయపడుతున్నావా? వెళ్ళి బకెట్ నీళ్ళు తప్ప. బుజ్జి ఎక్కడున్నారో నెత్తలేక సత్తున్నాను, అరిసేస్తాను. ఒరే బుజ్జా, ఒరే బుజ్జా, బుజ్జా ఎక్స్క్యూజ్ మీ, యు వాంట్ బుజ్జి? అవునండి, మీకు తెలుసా? బుజ్జి వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. ఫీలా దోమ తీరిపోతుంది. బుజ్జి ఒక ఆవేశం, బుజ్జి ఒక ఆనందం, బుజ్జి ఒక మెరుపు, బుజ్జి ఒక స్పందన, బుజ్జి ఒక సునామీ. బుజ్జి ఒక కాయ, కాయ బుజ్జి ఒక కండ్రి, కండ్రి. ఓవరాల్ గా బుజ్జి జడ్జినక్కడి కండ్రి, మామిడి తాండ్రి. అర్థం కాదు కదా? ఒక 500 ఇస్తే చెప్తా. బుజ్జి గారి కోసం 500 ఏంటంటే, ఇదిగో 1000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. ఓ వెరీ గుడ్. సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జిని అక్కడ చూడొచ్చు. ఆడు అక్కడేం చేస్తున్నాడు? ఆడు కాదు, బుజ్జి. ఐ లవ్ యూ. 6 గంటలకి రవీంద్ర భారతికి వస్తే బుజ్జి నాటకం చూడొచ్చు. సార్ మన 1000 రూపాయలు. ఈ డబ్బులకి 2 టికెట్లు మాత్రమే వస్తాయి, ఓ కోల్డ్ డ్రింక్. ఆ కౌంటర్ దగ్గరికి వచ్చి నా పేరు చెప్పండి, సర్పరాజు కాట్రే. సర్పరాజు కాట్రే. హలో, ప్రేక్షకులు మన దగ్గర రారా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేయిస్తాం, ఓకే. థ్యాంక్ యూ. సర్పరాజు కాట్రే. నిన్న రాత్రి నుంచి ఆ నెంబర్కి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ బుజ్జిగాడు ఏదో కొన్నాయనుకున్నాను కానీ అంతమందిని ఆసుపత్రి పాలు చేశాడంటే మంచి పనితనం ఉన్నాడేరా. అబ్బే మనమే ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది. తొలి అటాక్లోనే లేపు అవతల బారిసేవాడు. లాయరు ఒక యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు మనల్ని వేసేసారంటవా? నీ పేరేంట్రా? రజనీకాంత్. రజనీకాంత్. ఎవరు అనేది? చెన్నై. తమిళ? తెలుగే. మరి చెన్నై అని ఎందుకు చెప్పావు? అంటే చిన్నప్పుడే చిన్న లవ్ అఫేర్ ఉండి ఇంట్లో నుంచి పోయి 12 సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చింది. లవ్ అఫేర్? ఏ వయసులో? ఓ 11 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్ళలో లవ్ అఫేర్ ఏంట్రా? పౌర్లేకి అసలు నిన్ను ఎవరు పంపించాడరా? వాడి మొహం చూస్తే తెలియరా? మా అచ్చిరెడ్డి కనిపిస్తున్నాడు. చూడు అన్న, మాచిరెడ్డి కొడుకు. మాట్లాడు. ఏం మాట్లాడతారో చూద్దాం. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. తేడా మాట్లాడితే పుచ్చు లేచిపోతుంది. చెప్పు, ఏమైంది? 7 వేయడం కుదరలే, మిస్ అయింది. ఎప్పుడు వేస్తున్నావు? టైం దొరికితే వేసేస్తా. సరే ఒకసారి వచ్చి కలువు. కుదరదు, అండర్ గ్రౌండ్లో ఉన్నా. అండర్ గ్రౌండా అంటే? అండర్ గ్రౌండ్ అంటే అండర్ అర్థం. నాకు కొన్ని దెబ్బలు తగిలి ఎవడో కాలుగా కొట్టేసాడు. పెట్టు, తర్వాత వెళ్తా. శివన్న, నాకు ఈ నోట్లో గన్న పెట్టి మ్యాక్సిమం మొత్తం కొట్టేయాలండి. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. నన్ను చంపితే నీకు ఎత్తిస్తానట్రా మాచిరెడ్డి. 1 కోటి రూపాయలు. కేవలం నువ్వు డబ్బు కోసం ఒప్పుకున్నావని నాకు తెలుసు. నా మీద నీకు, నీ మీద నాకు పగలేదు. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ కాదు, బట్ మీరు దమ్ముంది. ఇలాంటి వాడు ఒప్పుకోకూడదు.
కొన్నాళ్ళు ఉండొచ్చు. అందుకే ఉంచా. దెబ్బలు తగ్గాక వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా నా గెంగలో చేరుకో. నీలాంటి వాడు నాకు కావాలి. డార్లింగ్ ఏంటి బేవక్కు. सो गाइस जैसे कि मैंने 4th पार्ट भी देख लिया. आई डोंट नो इंटरवल हुआ कि नहीं हुआ, क्योंकि इंटरवल के बारे में कुछ बोला नहीं उन्होंने, ये आगे होने वाला है या फिर मैंने फिर से मिस कर दिया जैसे मैं हमेशा करती हूँ. बट आई लव दिस 4th scene. I just love this scene a lot. Like how he fighted, like alone he fought with these many people and still they put that, and then they like he came down. But yeah, and he was going to kill Bujji's brother, sorry, Chitti's brother. Always I'm forgetting, I'm thinking like Bujji is a girl name, but he's Bujji Gadu for man. Okay, yeah, I understood that. Bujji Gadu means for a boy, Bujji for a girl, that I know. But I call a girl Bujji na, so that's why I feel like Bujji is girl, but Chitti is girl. Okay. So Chitti's brother only he was going to kill, right? Let's see what will happen. And like he's asking to join his own gang. Now let's see what will happen. Till now movie is going fantastic. Let's see. Trisha is hating already him, and Trisha don't know that he is only Bujji. He also don't know that she is Chitti, and they both are fighting in between like in Tom and Jerry. But I'm liking their chemistry, I'm liking their connections and all. I'm liking this movie till now a lot, and I just love Prabhas. Wherever he fights, he walk, whatever he do, he seeks 6 feet. His height is 6 feet. He'll look like a man, like from far only. Some personality is coming here, right? So I just love it. I'm just loving it. And yeah, that is it for this video. If you like this video, give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in the next part. Till then, bye bye.